అమల్లోకి హిల్ట్ పాలసీ, ఆధునిక సమతుల అభివృద్ధే లక్ష్యమన్న ప్రభుత్వం, బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు జీవో విడుదల చేసిండ్రు నిన్న. అయితే అసలు యాక్చువల్గా దీనిపైననే కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ క్లియర్గా మాట్లాడుతుంది ఏంటంటే ఇది ఇట్లా మొత్తం అన్యాయం జరుగుతుంది, మొత్తం ఇవన్నీ కూడా భూములు అమ్ముకోవడానికి మొత్తం ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అనేటువంటి మాట చెప్తున్నాడు. మాట చెప్పడం కాదు కేటీ రామారావు గారు, ఓ పని చేయండి, మీరు ఏమంటారంటే దీనికి సంబంధించి నిజంగా ఒకవేళ ప్రభుత్వం అటువంటి పనులు ఏమైనా చేస్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే ఆ ఆధారాలు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆధారాలన్నీ కూడా పేపర్ల రూపంలో బయట పెట్టండి, అప్పుడు మీరు చెప్పింది నమ్ముతారు. ఇప్పుడు మరి నిజంగా మీరు చెప్తున్నది నమ్మాలంటే నిజంగా ఒకవేళ మీరు చెప్తుంది కరెక్టా లేకపోతే ప్రభుత్వం చేస్తుంది కరెక్టా అని తెలియాలంటే, ప్రజలకు తెలియాలంటే మీ దగ్గరలో పూర్తిగా ఏమైనా ఆధారాలు ఉంటే ఆ పేపర్లన్నీ కూడా బయట పెడితే మీరు చెప్పింది నమ్ముతారు. అట్లా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మేము మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ ఏది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నింటినీ కూడా బయటకు తరలించడం ద్వారా ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది, తర్వాత కాలుష్యాన్ని తగ్గించవచ్చు, తర్వాత ప్రజల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. మరి మీరు చెప్తున్నది ఏంటంటే మొత్తం 9,000 ఎకరాల భూమిని 9,292 ఎకరాల భూమిని మొత్తం కూడా అగ్వకు అమ్మేద్దామని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఏది కరెక్ట్ అని తెలియాలంటే మీరు ఆధారాలతోటి బయట పెడితే మంచిగా ఉంటుంది. నిజంగా ఆధారాలతో బయట పెట్టలేరంటే మీరు చెప్పింది తప్పన్నట్టు, ప్రభుత్వం చేసింది కరెక్ట్ అన్నట్టుగా తేలిపోతుంది లెక్క. ఆ ఉత్తర్వులు ఏం చెప్పినరో ఏం కథనో నిజంగా ఒకవేళ ప్రజలకు అన్యాయం జరిగితే ఇగో అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు క్లియర్గా ఆధారాలతో చెప్తే మంచిగా ఉంటుంది. లేకపోతే ఆధారాలు మీతో మీరు చెప్పలేకపోయినారంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం చేసింది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం మంచి చేస్తున్నా అని చెప్తా ఉంది, మీరేమో తప్పు చేస్తున్నా అంటున్నారు. మరి ఏది కరెక్ట్ అనేటువంటిది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.